ఇది ఇంకొక స్కాము, ఇది ఇంకొక లూటి. 4,350 కోట్లది ఒక స్కామ్. ఇది రెండోది కాబోతున్న స్కామ్. నేను ముందే చెప్తున్నా మీకు, ఎందుకంటే మీరు చెక్ చేసుకోవచ్చు పత్రికా మిత్రులు. 18 మే 2023 నాడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో క్యాబినెట్లో మేము తీర్మానం చేసినాం. గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుండి తెచ్చి గండిపేటలో కలిపి మూసీ ప్రాజెక్టు అనుసంధానం చేయాలన్న ఐడియానే మాది. కానీ దానికి అయ్యే ఖర్చు కేవలం 1,100 కోట్లు. కొండపోచమ్మ సాగర్ నుండి చేస్తే 1,100 కోట్లలో అయ్యే పనిని 5,500 కోట్లకు పెంచడం అంటేనే ఇదొక స్కామ్. ఇది ఈ రోజు నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. 6 నవంబర్ ఇది మళ్ళీ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడానికి ఆల్రెడీ ఒప్పందం కుదిరింది. వాటాలు అన్ని కూడా మాట్లాడుకున్నారు. లూటీ ఎక్కడ చేయాలో ప్లాన్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఇది మెగా ఇంజనీరింగ్కి ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ చేస్తా ఉంది. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, ఇక్కడనేమో నీ డిపార్ట్మెంటే చెప్తుంది కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ చేయాలని. మరి ఈ వర్క్ కూడా నువ్వు ఆల్రెడీ మాట్లాడుకున్నావు అనేది మాకు విశ్వసనీయంగా వస్తున్న సమాచారం.